మెగా డిఎస్సి ద్వారా 16,000 ఉపాధ్యాయ పోస్టులను అత్యంత పారదర్శకంగా భర్తీ చేసిన కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు విమర్శలు చేయటాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి తీవ్రంగా ఆక్షేపించారు. 9 నెలల తర్వాత వైసీపీ కుంభకర్ణులు నిద్రలేచి హడావుడి చేయటం హాస్యాస్పదంగా ఉందని వైసీపీ నేతలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పారదర్శకంగా నియామకాలు చేపట్టామని మంత్రి తెలిపారు. అయినప్పటికీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి అని వైసీపీ నేతలు డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వస్తే రాష్ట్రంలో ఎలాంటి అవకతవకలు లేకుండా మెగా డిఎస్సి నిర్వహించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి అని అడగటం వైసీపీ నేతల రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమని మంత్రి స్వామి మండిపడ్డారు. లోకేష్ రాజీనామా గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీ నేతలకు లేదని, ప్రజల్ని మభ్యపెట్టే రాజకీయాలకు ఇక కాలం చెల్లదు అని స్పష్టం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు జరిగాయని, ఉపాధ్యాయ నియామకాల విషయంలో టీడీపీ ప్రభుత్వానికి స్పష్టమైన చరిత్ర ఉందన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలిసినా వైసీపీ నేతలు ఇంకా పాత రాజకీయ పద్ధతుల్లోనే తప్పుడు ప్రచారాలు చేయటం మానుకోవటం లేదని మంత్రి విమర్శించారు. కూటమి ప్రభుత్వం పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ చేస్తుంటే ప్రతిపక్షం మాత్రం విమర్శలతో కాలం గడుపుతుందని మంత్రి బాలవీరాంజనేయ స్వామి ఘాటుగా వ్యాఖ్యానించారు. మేము తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడున్నా కానీ ఉద్యోగాలు ఇచ్చింది. డిఎస్సీలన్నీ తెలుగుదేశం పార్టీలు ఇచ్చాం. ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఎన్డీఏ ప్రభుత్వం 16,000 డిఎస్సీ పోస్టుల ద్వారా ఉద్యోగాలు ఇస్తే 9 నెలల ఉద్యోగాలుంటే వీళ్ళు కుంభకర్ణులు నిద్రలేసినట్టు ఇప్పుడు ఏదో లేచి మాట్లాడుతున్నారు. వీళ్ళు రేజ్ చేసిన ప్రతి అంశానికి మా విద్యాశాఖ అధికారులు వివరణాత్మకంగా సమాధానాలు చెప్పారు. ఒక గ్రీవెన్స్ ఇస్తే ఆ వ్యక్తికి ఎందుకు ఇవ్వలేకపోయారో కూడా చెప్పారు. హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేయడం వల్ల ఇది జరిగింది. స్పోర్ట్స్ కోటా అనేది ఇది ఇంత వివరంగా ఇస్తే కొండంద వెలికిన పడదామన్నట్టుగా చూసినట్టుగా ఎక్కడ చేశారు. మా అధికారులు మాట్లాడారు. ఇంకేం లేదు, కోర్టుకు వెళ్ళారు, కోర్టు తిప్పు పంపించింది. పార్లమెంటుకి వెళ్ళారు, వాయిదా తీర్మానం అన్నారు, అక్కడ రిజెక్ట్ అయింది. ఇక్కడ ఏదో నీట్ పేపర్ లీక్ అయింది. ఆ రోజు మళ్ళా మా ప్రభుత్వం అంగీకరించింది, ఎన్డీఏ ప్రభుత్వం. తర్వాత రీఎగ్జామినేషన్ చేసింది. ఈరోజు వచ్చేసి ఇక్కడ ఏదో జరిగింది అని చెప్పేసి లోకేష్ రాజీనామా అని అంటున్నారు. ఆ అడిగేటువంటి అర్హత, నైతిక హక్కు మీకు లేదు. రాజకీయాలు చేయాలనుకున్నప్పుడు రాజకీయం చేద్దాం, అంతేగాని మీలాగా తప్పుడు రాజకీయాలు మేము చేయటంలా, కుట్రపూరిత రాజకీయాలు మేము చేయట్లా, దుర్బుద్ధి రాజకీయాలు మేము చేయటంలా. ఈరోజు మీకు బాధ్యత కలిగితే ఈ రాష్ట్రంలో 5 ఏళ్ళు పరిపాలిస్తే చేత అయితే 2 మంచి సలహాలు ఇవ్వండి. ప్రజలకు ఉపయోగపడే సలహాలు మంచి అయితే మేము పాటిస్తాం. అంతేగాని ఇలాంటి విషత్వపూరితమైనటువంటి వాటి వస్తుంటే మీ కార్యకర్తలు కూడా రాని పరిస్థితుల్లో మీరు ఈరోజు కార్యకర్తను ఉత్సాహపరచాలని స్టేట్మెంట్ ఇస్తే ఎవరు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. ఈరోజు విద్యా వ్యవస్థ సంస్కరణలు తీసుకొచ్చాం, విద్యా వ్యవస్థ బలోపేతం కట్టడి తీసాం. ఈరోజు ప్రభుత్వ విద్యార్థులకి వచ్చినటువంటి పేపర్ యాడ్ ఇస్తే స్కూల్స్లో నో బోర్డు పెడుతున్నాం, అంటే నో వేకెన్సీ బోర్డు పెడుతున్నాం అని. గురుకుల పాఠశాల కావచ్చు, గవర్నమెంట్ స్కూల్స్ అనేవి మేము పెడుతున్నాం. ఈరోజు కేంద్రం కూడా ఈ రాష్ట్రంలో జరిగే విద్యా వ్యవస్థ ఎలా జరుగుతుందనే దాని మీద ఒక దృష్టి పెట్టడం జరిగింది. లెర్నింగ్ ఎక్సలెన్సీ ఇన్ ఆంధ్రప్రదేశ్ లీప్ అనేటువంటి దాన్ని ఈరోజు మేము ముందుకు తీసుకెళ్తున్నాం అనే విషయాన్ని కూడా గమనించుకోవాలి. అంతేగాని మీరేదో కోహనా పెట్టి క్యాండిల్ ప్రదర్శన అంటారు, మీ ఉనికి కాపాడే ప్రయత్నాలు మీరు చేస్తున్నాం. మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం కాబట్టి, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం కాబట్టి మీరు రోడ్డు మీద రాగలుగుతున్నారు. మీరు చేసినటువంటిది మా ఇళ్లకు తాళ్లు కట్టడం, మా ఇంటి చుట్టూ పోలీసులు పెట్టడం, మమ్మల్ని నిర్బంధించడం, మా కార్యకర్తను అక్రమ నిర్బంధాలు చేయడం, ఇలాంటి తప్పుడు పనులు మేము చేయడం లేదు. మేము డెమోక్రటిక్ వ్యాలీలో పోతున్నాం కాబట్టి మీరు మాట్లాడుతున్నారు. ఇలాంటి ప్రయత్నాలు మీరు ఎన్ని చేసినా ప్రజలు మిమ్మల్ని విశ్వసించారండి. మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా పేద విద్యార్థులు అనేవాళ్ళు ఎవరు కూడా ఉన్నత విద్యను ఎక్కడా లోటు లేకుండా ఉండాలి, ఉన్నత విద్య చదవాలి, ఉన్నత శిఖరాలు అధిరోహించాలి అనేటువంటి స్థాయిలో ముందుకెళ్తా ఉన్నారు. ఇంతకుముందు 2017లో మా ముఖ్యమంత్రి గారు ఆ రోజు 3 ఐఐటి నీట్ సెంటర్లు సోషల్ వెల్ఫేర్ రిసర్చ్ కోర్సులో ఇచ్చారు. మేము అధికారంలోకి రాగానే వాటిని 10కి చేసాం. ఆ రోజు 50 మంది విద్యార్థులకి జేఈఈ అదేవిధంగా నీట్లో సీట్లు వస్తే మాకు 150 టార్గెట్ ఇచ్చారు. ఇప్పుడు 115 మందికి దాకా మేము అందులో అవకాశాలు కల్పించబోతే ప్రవేశాలు ఇస్తున్నాం. ఇంతేకాదు ఇంకా ఎక్కువ మంది 500 మంది కల్పించమని చెప్పారు వచ్చే సంవత్సరానికి.
3 ఐఐటి నీట్ సెంటర్లు 10కి అదనంగా ఒక 3 ఎక్సలెన్స్ సెంటర్లు పెడుతున్నాం. జూనియర్ ఇంటర్లో ఒక్కొక్క సెంటర్లో 300 లెక్కన 900 మంది, సీనియర్ ఇంటర్లో 900 మంది, 1800 మందికి ఈ ఎక్సలెన్స్ సీట్లు ఇస్తున్నాం. దీనికి టెండర్లు పిలుస్తున్నాం. అది దేశంలో ప్రఖ్యాతిగాంచినటువంటి ఇన్స్టిట్యూట్స్ ఇన్వైట్ చేస్తున్నాం. అక్కడే వాళ్ళు విద్యనిస్తారు. అక్కడ జరిగిన పిల్లలకి ఏదైతే ప్రైవేట్ స్కూల్స్లో మా ర్యాంకర్స్ ఇంతమంది అన్నట్టుగా మా స్కూల్స్ నుంచి మేము ఇస్తున్నాం. ట్రైబల్ వెల్ఫేర్లో కూడా ఒక స్కూల్ ఇస్తున్నాం. బీసీ వెల్ఫేర్లో ఇంకో 2 ఇస్తున్నాం. మైనారిటీ వెల్ఫేర్లో ఇంకో స్కూల్ ఇస్తున్నాం. ఈరోజు మొత్తం సోషల్ వెల్ఫేర్లో 3 అయితే ముందుగా ఆచరణలోకి వెళ్ళాం. ఈ నెలలో మిగిలిన వాటి 3 కూడా ప్రారంభించబోతే చర్యలు తీసుకుంటున్నాం. మనకి బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి ఉన్నత విద్య, కార్పొరేట్ విద్య అందించాలని మా ముఖ్యమంత్రి గారి సంకల్పం, ఆశయం. దానికి అనుగుణంగా మేము ముందుకెళ్తున్నామండి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.